सीतामनोराज्य प्रिय सार्वभौमा श्रीराम सीतारामा। క్షమించు నాన్న, నేను లేకుండా నువ్వు ఉండలేవని తెలిసినా కొన్ని బాధ్యతలు నా నుండి నిన్ను దూరంగా ఉంచుతున్నాయి. అలా అని నాకు నువ్వు తప్ప ఎవ్వరూ ముఖ్యం కాదు. మీ అమ్మని తప్పుగా అనుకోకురా, నన్ను క్షమించు. ఏంటి బాబాయ్ ఇది? అక్కడ చూస్తేనేమో ఆయన అలా ఉన్నారు, నేను పక్కన లేకపోతే కోలుకోలేని పరిస్థితి. ఇక్కడ చూస్తే వీడేమో నా కోసం జ్వరం తెచ్చుకున్నాడు. వీడిలా ఉంటే అక్కడ ఉండలేను, అలా అని ఇక్కడ ఉండలేను. ఏం చేయను బాబాయ్? బంధానికున్న విలువ అదేనమ్మా. ఈ ప్రపంచంలో భార్య వేరు, భర్త వేరు, పిల్లలు వేరు కాదు. అందరూ ఒక్కటే, వేరు రూపాలుగా ఉండి ఒకే మనసుకు ముడిపడి ఉన్న బంధం అది. నీ భర్త నుండి నువ్వు వేరుగా ఉన్నావు కాబట్టి వేరు అనే భావన నీలో కలుగుతుంది. కానీ మనమనుకుని ఒక్కసారి ఆలోచించు, నీ కష్టాలు మాత్రమే కాదు, నీలో కలిగే సందిగ్ధత కూడా తొలగిపోతుంది. ఈ బంధాలన్నీ దేనికి దానికి వేరుగా ఉన్నా కలిసి సంతోషంగా ఉండాలన్నదానికి ప్రశ్న నీ దగ్గరే ఉంది, సరైన సమాధానం నీ దగ్గరే ఉంది. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అమ్మా. బాబాయ్, ఆయనకి గంటకి టాబ్లెట్ ఇవ్వాలి, నేను వెళ్తాను. జై నిద్రలేస్తే మళ్ళీ నీ గురించి బెంగ పెట్టుకుంటాడేమో. నాకు అదే భయంగా ఉంది బాబాయ్. కానీ నేను వెళ్తేనే ఆయన కోలుకుంటారు. ప్రతి గంటకి క్రమం తప్పకుండా టాబ్లెట్స్ ఇవ్వాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సర్లేమ్మా, నువ్వెళ్ళు. వాళ్ళేస్తే నేను నచ్చ చెప్తానులే. ఏదో ఒకటి చేసి అందరూ కలిసి సంతోషంగా ఉండేలా చూడు స్వామి. మెల్లగా మెల్లగా లేవండి. జాగ్రత్త.
ఏంటండి ఇది? డాక్టర్ బెడ్ మీద నుంచి కదలొద్దన్నారుగా, ఎందుకు బెడ్ దిగారు? ఇప్పుడు చూడండి ఏమైందో. మళ్ళీ ఏమైనా దెబ్బ తగిలితే ఎలా? చూసుకోవాల్సిన పని లేదా? అసలు మీరెందుకు కదిలారు? ఈ పరిస్థితిలో మళ్ళీ గాయమైతే ఎంత ప్రాబ్లమో తెలుసా? ఇంకా నయం, పగిలిన గాజు పెంకులు గుచ్చుకోలేదు. బాగా పొలమారింది మేనమ్మా. వాటర్ కొంచెం దూరంగా ఉంది, అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటే కింద పడిపోయింది. మళ్ళీ లేచి అందుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నా వల్ల కాలేదు. నన్ను క్షమించండి. అవేం మాట్లామేనమ్మా? లేదండి, మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళడం నా తప్పే. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళడం వల్లే మీకు ఈ కష్టం వచ్చింది. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఏం చెప్తున్నావు మీనమ్మా? అవునండి, నేనిక మిమ్మల్ని వదిలి వెళ్ళను. మీరిక రెస్ట్ తీసుకోండి. ఏరా జై, జ్వరం ఎలా ఉందిరా? అన్నయ్య గురించి నువ్వేమీ టెన్షన్ పడకమ్మా. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఆల్రెడీ టిఫిన్ కూడా రెడీ చేసి ఉంచాను. టైంకి టాబ్లెట్స్ వేస్తాను. నువ్వేం ఆలోచించకు, ధైర్యంగా ఉండు. ఉంటానమ్మా, మళ్ళీ చేస్తాను. జ్వరం ఎలా ఉందన్నయ్య? జ్వరం లేదన్నయ్య, తగ్గిపోయింది. అమ్మయ్య, ఎంత టెన్షన్ పడ్డాను.
అమ్మ నీతో చెప్పమంది అన్నయ్య. నువ్వు నిద్రపోతున్నావని నిన్ను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తాననింది. నిన్ను టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకోమనింది. అన్నయ్య, నువ్వు బ్రష్ చేసుకుంటే టిఫిన్ పెడతాను. తిని పాలు తాగి టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిదని డాక్టర్ గారు చెప్పారు. జ్వరం తగ్గింది కదా, ఈరోజు అన్నం వద్దు. మధ్యాహ్నం ఫుల్కా చేసిస్తాను, సరేనా? నేను నిన్న అమ్మని అడిగినప్పుడు కూడా ఈ ప్రపంచంలో అందరికంటే నేనే ఎక్కువ ఇష్టం, నా తర్వాతే ఎవరైనా అని చెప్పింది. కానీ నాకు జ్వరం వచ్చినా కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటే నాకంటే ముఖ్యమైన వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు అమ్మకి ఇంకెవరైనా ఉన్నారా? ఒకవేళ ఆ వ్యక్తే మా నాన్న. హలో రవి అంకుల్, నేను అను మాట్లాడుతున్నాను. ఫ్రెండ్కి ఎలా ఉంది? పర్వాలేదమ్మా, కాకపోతే నిన్న రాత్రి బెడ్ నుంచి కింద పడ్డారు. కింద పడ్డారా? దెబ్బలేమైనా తగిలాయా? లక్కీగా ఏం కాలేదమ్మా. వాటర్ అందుకోపోయి జారి కింద పడిపోయారంట. ఈ పరిస్థితుల్లో ఫ్రెండ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? కొంచెమైనా బుద్ధుందా? ఆఫీస్ పని, ఇంట్లో సార్కి సంబంధించిన పర్సనల్ పనులు, బ్యాంక్ పనులు అన్నీ నేనే చూసుకోవాలి కదమ్మా. నేను పని మీద బయటికి వెళ్ళాను. అదే సమయానికి ఏదో అర్జెంట్ పని ఉందని మేడం కూడా బయటికి వెళ్ళారంటమ్మా. అప్పుడే ఇలా జరిగిందమ్మా. మిగతా పనులు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఫ్రెండ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి రవి అంకుల్, సరేనా? అలాగే అమ్మా. ఒక్కసారి నా ఫ్రెండ్ని చూడాలనుంది. దానికే ఉందమ్మా, నువ్వు రావడానికి చెప్పాల్సిన అవసరం ఏముంది? అది కాదు రవి అంకుల్, అమ్మ అక్కడే ఉంది కదా. ఫ్రెండ్ కోసమే నేను అమ్మతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. ఇప్పుడు అమ్మ చూసిందంటే ఇదంతా ప్లాన్ అనుకుంటుందేమో, ప్రాబ్లం అవుతుందేమో. అదేంటమ్మా, నీ ఫ్రెండ్ ఇలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు చూడకపోతే ఎలా? ఆయన కూడా నువ్వు కనపడితే చాలా సంతోషిస్తారు. నువ్వు కనపడితే ఆయన గాయాలు సగం తగ్గుతాయి. ఒకవేళ మేడం చూస్తే ఏదో ఒకటి సర్ది చెప్పి ప్రాబ్లం లేకుండా చూద్దాం. పర్వాలేదంటారేంటి రవి అంకుల్?
నువ్వు రా అమ్మా, నేనున్నాను కదా, ఏదో ఒకటి మేనేజ్ చేస్తానులే, సరేనా? సరే రవి అంకుల్, నేను వస్తాను. తాతయ్య, నేను వెళ్ళి నాన్నని చూసి వస్తాను. ఈ సమయంలో అక్కడికెందుకమ్మా? మీ అమ్మ అక్కడే ఉంది, ఏదైనా సమస్య వస్తుందేమో. ఏం కాదు తాతయ్య, నేను చూసుకుంటాను కదా, వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. అలాగే తాతయ్య. అన్నయ్య, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, నువ్వు టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకో. అనుని ఫాలో అయితే నాకు నిజం తెలిసే అవకాశం ఉంది. అను ఏంటి బయటికి వెళ్తానని చెప్పి ఇలా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చింది? ఏమై ఉంటుంది? వామ్మో, అన్నయ్య ఏంటి ఇలా వస్తున్నాడు? అమ్మని చూడాలని, అమ్మ గురించి తెలుసుకోవాలని ఫాలో అయ్యాడా? ఇప్పుడు ఎలా? అన్నయ్య నుంచి ఎలా తప్పించుకోవాలి? ముందు గోడ వెనుకని దాక్కుని వెళ్ళిపోవాలి.